నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి సిబిఎన్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. తెల్లవారుజామునే కాకిల కలకలంతో కంగుతిన్న కాలనీ వాసులు. డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో కాలనీని జల్లెడ పట్టిన పోలీసులు. సరైన ధృవపత్రాలు లేని 60 వాహనాలు స్వాధీనం. పురాతన నాణేలు, కరెన్సీ నోట్లను చూసి అబ్బురుపడ్డ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు. ఆర్టీసీ మంగళగిరి డిపో డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావు దశాబ్దాల కృషికి నిదర్శనంగా ప్రదర్శన. రాజుల కాలం నాటి నాణేల నుండి నేటి కరెన్సీతో ఆకర్షణీయంగా ప్రదర్శన. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ. సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపాలిటీలో ఆర్జీలు స్వీకరించిన అధికారులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు హాజరయ్యారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేవలం ఒకే ఆర్జీ వచ్చింది. కార్యాలయం పరిపాలన అధికారి శ్రీధర్ బాబు ఆర్జీలు స్వీకరించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒకే ఒక ఆర్జీ వచ్చింది. ఆ ఆర్జీని సంబంధిత శాఖకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంజాయి రహితంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలని సంకల్పంతో పోలీసు అధికారులు కృషి చేస్తున్నారని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం అయినా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని సిబిఎన్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, 1 టౌన్ రూరల్ సిఐలు వి మల్లికార్జునరావు, నాయబ్ రసూల్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటిని తనిఖీ చేశారు. అసాంఘిక శక్తులు ఆశ్రయం పొందాయా అన్న కోణంలో గాలించారు. గంజాయి విక్రయాలపై ఆరా తీశారు. మొత్తం మీద 60 వాహనాల్ని ఒక చోటుకు చేర్చారు. వాటికి సంబంధించి తగిన ధృవీకరణ పత్రాల్ని చూపితే వాహన యజమానులకు అప్పగిస్తామని, లేకుంటే మోటార్ వాహనాల అధికారికి స్వాధీనం చేస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు. డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా అట్లా గొడవ చేసి గంజాయి అమ్మేవాళ్ళు కానీ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి అన్నా వచ్చేసి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా గంజాయి అనేది ఉందా? అంటే చెమ్మటాలు కానీ ముసలమ్మలు కానీ వయసులో పెద్దోళ్ళు గంజాయి వాళ్ళు ఉన్నారా? ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి రెంట్ తీసుకొని ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు కానీ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ముఖ్యంగా ఈ కాలనీలో ఈ గంజాయి కానీ ఇతర అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయని వెరిఫై చేసి ప్రతి అపార్ట్మెంట్ను చెక్ చేసి ఎవరైనా క్రిమినల్స్ కానీ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారని కూడా చెక్ చేసాం. దీంట్లో భాగంగా ఈ కాలనీ నుంచి 60 బైకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ బైకుల యొక్క రికార్డు వెరిఫై చేసి అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి సక్రమంగా ఉన్న వాటిని రిలీజ్ చేస్తాం. లేని వాటిని ఆర్టీఏకి పంపించడం జరుగుతూ ఉంది. తెనాలిలో ఉన్న పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయికి సంబంధించి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పట్టణ సిఐకి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్తే మీరు ఇచ్చిన సమాచారం సీక్రెట్గా ఉంటారు. మేము తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడానికి ఒక సంకల్పం అనే ప్రోగ్రాం మా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు దీన్ని డిజైన్ చేశారు. దీనికి మీ అందరి సపోర్టు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవ లేకుండా తెనాలిని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తామని. ఇంట్లో ఉన్నటువంటి సొమ్ములు మొత్తం లోటీ చేసుకుపోయి దొంగతనాలు చేసుకొని అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మెడలో నుంచి చైన్లు లేకపోయి అంటే ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా పుట్టి చివరికి
తను అంతం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా కకావికలం చేసేటువంటి పరిస్థితి గంజాయి వల్ల ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని దాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచి గంజాయి అనేది ఎట్టి పరిస్థితులు కూడా మీ ఏరియాలో లేకుండా పోలీసు వారి సహకారంతో క్లీన్ చేసి మీకు మీ ఏరియానంతా కూడా శుద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ఎస్పీ గారు వకుల్ జిందాల్ సార్ గారు ఆ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా ఈ మధ్య ఉన్నారా మీరు గంజాయి అనేది ఎక్కడ కూడా లేదు. గతంలో విన్నారు కదా, ఈ మధ్య ఎక్కడన్నా గంజాయి అనే పేరు వినిపిస్తుందా? ఎక్కడన్నా మీ ఏరియాలో ఉందా? అంతకుముందు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్నారా మీ ఏరియాలో గంజాయి అమ్మేవాళ్ళ అని? సో అలానే మీరు ఈరోజు మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకోసారి రివ్యూ చేసుకొని ఎవరైనా మీ బ్లాక్లో ఎక్కడైనా కానీ గంజాయి తేటాలు అమ్మటాలు లేదా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు పిల్లలకి ఇవ్వటాలు లేదా గంజాయి తాగిన లక్షణాలు మీ అందరూ తెలుస్తాయి కదా, అలాంటి వాడు ఎవడన్నా ఉంటే మాకు చెప్తే వాడికి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, వాడుతున్నారా లేదా, అది నిజంగా గంజాయి కదా లేదా తాగిన మైకంలో ఏమన్నా అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఏరియాలో ఇంకా ఎక్కడన్నా యూత్ అవలక్షణాలు ఏమైనా ఉండి మీకు బాగా ఇబ్బందికరంగా ఎవరైనా కుర్రాళ్ళు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. గతంలో అంతకుముందు అటు మీటింగ్ పెట్టాం, కొద్దిగా బాగా న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పారు. సీసీ కెమెరాలో కూడా పెట్టాక మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు సీఎం కాలనీ నుంచి మాకు కంప్లైంట్లు అసలు లేవు. అదేవిధంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ పెడితే మీరు ఏమన్నారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటామని చాలామంది ఇంటికి 100 రూపాయలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విజయవాడలో జరగనున్న భారీ ర్యాలీ పోస్టర్ను ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి కమిటీ ఆవిష్కరించింది. జర్నలిస్టు చలో విజయవాడను విజయవంతం చేయాలని కమిటీ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజే ఈ నెల 4న విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టింది. సంబంధిత పోస్టర్ను అసోసియేషన్ తెనాలి కమిటీ నాయకులు సోమవారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పి సాయి కుమార్, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్ వివరాలు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన సుమారు 11 ప్రధాన డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని ఫెడరేషన్ చేపట్టిందని తెలిపారు. విజయవాడలో ఆ రోజు ఉదయం భారీ ర్యాలీ జరిపి అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సభలో మంత్రి కొలుసు పార్థసారథి, వాసం శెట్టి సుభాష్ పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు కనపర్తి రత్నాకర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావు, ఏపీ బీజేఏ అధ్యక్షులు బి సువర్ణ బాబు, శేషం ప్రదీప్, సభ్యులు చల్లా రవి, వేముల రాజేష్, జి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపు మేరకు మార్చి 4వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్ర నాయకులు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి బలంగా నివేదించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని మండలాల నుండి ఫెడరేషన్ సభ్యులందరూ చలో విజయవాడ కార్యక్రమానికి హాజరవబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని తెనాలి ఎన్జిఓస్లో నిర్వహించుకున్నాం. గుంటూరు నుండి వచ్చినటువంటి ఫెడరేషన్ సభ్యులు, తెనాలి డివిజన్లో ఉన్నటువంటి ఫెడరేషన్ సభ్యులు కూడా ఇక్కడ అందరం సమావేశమయ్యాం. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్నపాటి చర్చలు పెట్టుకున్నాం. ఈ చర్చల్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలానే రేపు విజయవాడలో నిర్వహించనున్న ధర్నా ర్యాలీతో పాటు ఏదైతే ప్రభుత్వ మంత్రివర్యులు ఉన్నారో వారు ఆ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. మంత్రుల దృష్టిలో ఈ సమస్యల్ని మనం చెప్పబోతా ఉన్నాం. ఇందుకు గాను ఈరోజు చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించుకున్నాం. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 29వ వార్డు సుల్తానాబాద్ సెయింట్ యాన్ స్కూల్ రోడ్లోని ఆశ్రమం సమీపంలో రోడ్డు సదుపాయం, మురుగునీటి పారుదల సౌకర్యం కోసం అర్జీ వచ్చింది. మరొక అర్జీలో పట్టణ గాంధీనగర్ అడుసుమల్లి వారి వీధిలోని రేణు రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని పార్కింగ్ ఏరియాలో అక్రమ గదిని అనుమతులు లేకుండా నిర్మించారని, దాన్ని వెంటనే తొలగింపజేయాలని విజ్ఞప్తి చేశారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత విభాగాధిపతులకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పంపించారు. పట్టణ బాలాజీరావుపేటలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ అన్న సంతర్పణతో తిరునాళ్ల అట్టహాసంగా జరిగాయి.
స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు పాల్గొన్న పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ 2 రోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపు గౌరి అలంకారంతో నగర సంచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాల పొంగలు చేసి అమ్మవారికి సమర్పించి పసుపు గౌరి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8:30 దేవస్థాన భక్త బృందంచే సంకీర్తన చేశారు. దేవస్థాన దుర్గమ్మ తల్లి మహిళా మండలిచే లలిత సహస్రనామ పారాయణం అనంతరం 10 గంటలకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారి జరిపారు. అనంతరం కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శనలు జరిగాయి. మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సంతర్పణ కొనసాగుతాయని ఈ కార్యక్రమం పర్యవేక్షకులు దుర్బ హరిబాబు స్వామి తెలియజేశారు. నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద రథం ఊరేగింపుంటుందని తెలిపారు. ఈ రోజున దుర్గమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి గుడి యొక్క 21వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ తల్లి తిరునాళ్ళు దశావతార స్వరూపుడు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం దోగిపర్తి వారి యొక్క కుటుంబ సభ్యులచే దోగిపర్తి శ్రీనివాసరావు గారు, బదిలీ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం చేసుకోవడం ఆనవాయితీ. ఈ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, ఇంకా రాత్రికి సత్య హరిశ్చంద్ర నాటకం, 2 పూట్ల కలిపి 10,000 మంది సరిపడా విశేషమైన సంతర్పణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇంతటి వైభోగ కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా, దేవస్థాన దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా ముఖ్యంగా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని, అట్లాగే ఏ కార్యక్రమం సరే తన వంతు కార్యక్రమంగా పూర్తి చేసుకుంటూ దోగిపర్తి శ్రీనివాసరావు గారు, దోగిపర్తి బదిలీ గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా అనేక మంది అయ్యప్ప స్వామి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ చల్లగా ఉండాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమం చూసినా తిలకించిన భోజన కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు, శ్రీవారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు. మేము దుర్గమ్మ తల్లి మహిళా మండలి ఈ గుడిలో మేము ఈ మహిళా మండలి పెట్టి సంవత్సరం అయిన సందర్భంగా మేము ఎంతో గొప్పగా ఈ వార్షికోత్సవం జరగాలని చాలా బాగా కోరుకుంటాం. పొద్దున్నుంచి మా మెంబర్స్ అందరూ అన్ని విషయాల్లో సహకారంగా ఉంటూ అందరినీ ఒక క్రమశిక్షణగా పెడుతూ మా మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరించారు. ఇలాగే మా మెంబర్స్ అందరూ మాకు నిత్యం సహకరిస్తూ ఉంటే అమ్మవారి తిరునాళ్లే కాదు అనేక కార్యక్రమాలు. ఇవాళ ఈ దుర్గా భవానీ తిరునాళ్ళ సందర్భంగా బాలాజీరావుపేటలోని అయ్యప్ప స్వామి గుడిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హరిబాబు స్వామి వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా శ్రీరామ భక్త హనుమాన్ కోలాట బృందం మొత్తం వచ్చి ఇక్కడ ఈ పండుగను ఆస్వాదిస్తూ మా కోలాటాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పండుగంతా కూడా మాకెంతో కన్నుల పండుగగా ఉంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో ఆర్టీసీ డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావుచే ఏర్పాటు చేసిన కరెన్సీ నాణేల ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. వాటి వివరాల్ని తెలుసుకుని ఆనందించారు. మన తాత ముత్తాతలు వాడిన నాణేలు, కరెన్సీ నోట్లు కాలం గడుస్తున్న కొద్దీ అదృశ్యమయ్యాయి. మనం చిన్నప్పుడు వస్తువుల కొనుగోలు కోసం వినియోగించిన నాణేలు, నోట్లు కూడా ఇప్పుడు చాలా మందికి గుర్తుకు కూడా లేవు. అలాంటిది బ్రిటిష్ పరిపాలకులు నాటి నాణేలు, కరెన్సీ నోట్లతో సహా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించినవన్నీ అన్ని ఒకచోట ప్రదర్శిస్తే చూసేందుకు 2 కళ్ళు చాలవు కదా. అందులోనూ కోసల రాజులు, గాంధారి జానపదులు, చోళ రాజులు, విజయనగరం రాజుల హయాంలో చలామణి అయిన నాణేలు కూడా చూడడం అంటే అంతకన్నా అభ్రం ఇంకేముంటుంది. స్థానిక రామలింగేశ్వరపేట దేవి చౌక్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు సోమవారం ఆ అవకాశం లభించింది. పురాతన నాణేలు, కరెన్సీ నోట్లను చూసి సంతోషించారు. ఆర్టీసీ మంగళగిరి డిపోకు చెందిన డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావు దశాబ్దాల కృషికి ఈ ప్రదర్శన ఒక నిదర్శనం. పాతకాలం నాటి డబ్బుల్ని నేటి తరానికి పరిచయం చేయాలనేది ఆయన ఆశయం. అందుకోసం పాఠశాలకు వెళ్లి ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో తెనాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన 3వది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు అవకాశం కల్పిస్తే విద్యార్థులకు ప్రదర్శిస్తామని చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్దామా మరి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తాను. మంగళగిరి డిపో అండి. నేను వివిధ రకాల కాయిన్స్ సేకరిస్తున్నాను. ఆ సేకరించిన కాయిన్స్ మన తెనాల్లో శ్రీ చైతన్య హై స్కూల్లో ఈరోజు కాయిన్స్ ప్రదర్శన చేయడం జరిగింది. వాటిలో ఆర్బీఐ రిలీజ్ చేసిన కమమరేటివ్ కాయిన్స్, ఏన్షియంట్ కాయిన్స్, ఆ తర్వాత వచ్చేసి బ్రిటిష్ ఇండియా కాయిన్స్, ప్రపంచ దేశాలవి నాణ్యాలు కానీ నోట్లు కానీ ఇలా 210 దేశాలవి కాయిన్స్, నోట్స్ నా దగ్గర నా సేకరణలో ఉన్నాయి. అవి ఈరోజు మన శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మేడం గారిని అడగక వారు వెంటనే స్పందించి అట్లాగే పెట్టండి అనేసి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్. అట్లా నేను కాయిన్స్ అవి కలెక్ట్ చేసినవి పిల్లలకి చూపించాలనే తపనతో నేను ఈ కాయిన్స్ ప్రదర్శన చేయడం జరిగింది.
వీటిల్లో కోసల రాజ్యానికి సంబంధించిన కాయిన్స్, గాంధారి జానపద, ఆ తర్వాత వచ్చేసి చోళరాజులు, విజయనగరము దేవరాయ 2 కాయిన్స్, ఆ తర్వాత వచ్చేసి ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన 50 రూపాయల కాయిన్, 60, 75, 100, 150, 175, 200 ఇట్లాంటి కాయిన్స్ నా సేకరణలో ఉన్నాయండి. అవి కూడా పిల్లలకి చూపించడంలో ఉన్న ఆనందము చాలా ఇదిగా ఉంటుందండి. వాళ్ళకు కూడా తెలియాలనే తపనతో ఈ కాయిన్స్ ప్రదర్శన చేయడం జరిగింది. ఇట్లా ఎవరన్నా వేరే హై స్కూల్స్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కానీ, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లాంటి అవకాశం ఇస్తే నేను తప్పకుండా పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇంతకుముందు 2 చోట్ల పెట్టాను, ఇప్పుడు 3వదండి. ఇట్లా అవకాశం ఇస్తూ ఉంటే నేను కూడా పిల్లలకి చూపించే ప్రయత్నం చేస్తానండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9009313220. ఆర్ నాగేశ్వరరావు అండి. నేను మంగళగిరి డిపోలో డ్రైవర్గా చేస్తాను. జాతీయ స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ఫూపై తైక్వాండో ఛాంపియన్షిప్ 2026లో తెనాలిలోని హరిహంసిక డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు పలు పథకాలు సాధించారు. గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ఫూపై తైక్వాండో ఛాంపియన్షిప్ 2026ను నిర్వహించారు. ఈ పోటీలో తెనాలికి చెందిన హరిహంసిక డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు వివిధ విభాగాల్లో 15 బంగారు పథకాలు, 8 వెండి పథకాలను సాధించారు. సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు 6 బంగారు, 2 వెండి పథకాలను గెలుచుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండి నాజీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ బి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్ గాది వెంకటేశ్వరరావు విజేతలకు బహుమతులు అందించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు పి రాంబాబు, తైక్వాండో టోర్నమెంట్ ఇన్ఛార్జీలు ఎం సత్యనారాయణ, చిన్న మాస్టర్ కరుణాకర్, సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలను హరిహంసిక డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు మాస్టర్ చిన్న అభినందించారు. విద్యార్థుల శ్రేయస్సు కోరి దాతలు ముందుకు వచ్చి పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఆనందదాయకమని అమృతలూరు మండల విద్యాశాఖ అధికారి కె రమేష్ బాబు అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోడల్ స్కూల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ఎట్టకేలకు దాతల సహకారంతో పూర్తి చేశారు. గోవాడకు చెందిన పావులూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు హైదరాబాద్లోని ఆనంద్ టెక్నాలజీస్ సిఎండి పావులూరి సుబ్బారావు ఆర్థిక సహకారం 1,40,000తో ప్రహరీ గోడ నిర్మాణం, 2 రూమ్లకు సీలింగ్, మెయిన్ గేట్ ఏర్పాటు, పాఠశాలకు రంగులు వంటి అభివృద్ధి పనుల్ని సోమవారం ప్రారంభించారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు పర్యవేక్షణలో ఈ పనుల్ని పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమంలో పాఠశాలకు మౌలిక వసతుల రూపకల్పనకు సహకరించిన దాతలను సత్కరించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు పర్యవేక్షణలో దాత పావులూరి సుబ్బారావు గ్రామస్తుల శ్రేయస్సు కోరి 12 లక్షల ఆర్థిక సహకారంతో గ్రామంలో 50 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారని, ఇటీవల 1,50,000 రూపాయల వ్యయంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 50 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు, 190 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. మన ఊరు మనబడి అనే సిద్ధాంతంతో కుల మతాలకు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను దాతల సహకారంతో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండవ విజయలక్ష్మి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ జి దివ్య, వైస్ చైర్మన్ ఎన్ శిరీష, పాఠశాల హెచ్ఎం డి నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం గొత్తపల్లి రజనీకుమారి, పావులూరి అమ్మాయి చౌదరి, నన్ను రంగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ చక్రపాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివ, శంకర్రావు, దాసరి కృపారాజు, నూతలపాటి మాణిక్యారావు, బాబురావు, ఎం రత్నకుమారి, ఉపాధ్యాయులు డి రమాదేవి, బి గీతాంజలి, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. టైం తీసుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఆయన ఏదో ఒక మాట అన్నాడు, నేను ఒక మాట అంటే వల్ల ఇవన్నీ వచ్చినాయి అట్లా కాదు. ఇక్కడ దాతలు కోపాలకు ఉండాలి. అంటే అసలు ఇవ్వాలనుకునే మనస్తత్వం. ఇప్పుడు అమ్మ అడగందే పెట్టను, అడిగితేనే పెడుతుంది. కానీ ఇక్కడ మాత్రం అడగకుండానే సహాయం చేసే గుణ సంయుక్తులు అందరూ ఉన్నారు. ఇక్కడ మంచి వ్యక్తులు అన్నమాట. నేను ఎప్పుడు పేపర్లో చదువుతూ ఉండేవాడిని. ఈ గోవాడ గ్రామంలో ఇది చిన్నది, అసలు వాళ్ళకి ఒక రకంగా చూస్తే ఒక సముద్రంలో ఒక నీటి పొట్టు లాంటిది. ఇలాంటి సహాయం చేయడం అనేది చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టిన ఊరు ఇది. ఈ యొక్క మన మండలంలో అంటే గుంటూరు జిల్లా కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఈ గ్రామానికి మంచి పేరుంది.
మాది తెనాలి, ఆ ఏరియాలో మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ అన్ని వ్యక్తులు ఇప్పుడు మీరు గమనించినట్లయితే వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఎవరు లేరు చదవటానికి. అయినా ఈ యొక్క దాతృత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఏం చెబుతారంటే మా బిడ్డలు బొంబాయిలో ఉద్యోగం చేస్తూ వచ్చి ఏదో ఒకటి గ్రామంలో చేయాలి అని కులాలు మతాలు అటువంటి పట్టం చూసాం. అనేక చెరువులు తవ్వించారు. నడింపల్లి డొంక, గోవాడ డొంక, పాంచారం డొంక, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మరి మేము చేసే ఎక్కువ అమర్తలూరులో నేను పదవి చేసిన స్ఫూర్తి గోవాడ, ముందు గోవాడని చేస్తారు. మరి రంగారావు గారు మన సర్పంచ్ గారి భర్త మండవ రమేష్ గారు మరి గ్రామాభివృద్ధి కమిటీ అని చెప్పి దాదాపు 80% సీసీ రోడ్లు వేశారు. వాళ్ళే ఉండేవాళ్ళు రోడ్డు దగ్గర. నేను ఆల్పడాయన పుస్తకాలు వచ్చినప్పుడు అక్కడ రోడ్డు దగ్గరే ఒకటి ఉండేవాళ్ళు. రంగారావు గారు, ఆ వయసులో ఆచార్య గారు, వీళ్ళు. మరి అటువంటి గ్రామం ఇది. అభివృద్ధిలో మరి జన్మభూమి అప్పుడు డొంకలు వేసుకోవటం కానీ అంతా కూడా అటువంటిది వీళ్ళ ఆదర్శం తీసుకుని మా ఊళ్ళో మరి కమిటీ లేదు కానీ కొంతమంది దాతల సహకారంతో నేను కూడా చేయడం జరిగింది. మరి రెండో ఇంకా వీరి కాక కొత్తగా మన ఐజక్ మాస్టర్ గారి బాబు కృపారాజు గారు వారు కూడా రావడం చాలా సంతోషకరం. మరి ఇటువంటి కార్యక్రమాలకి వారిని చేయించనిస్తానంటాం. ఇందాక నేను ఊరినే పిల్లలకి మంచినీళ్ళ ఇయ్యంటే నేను ఇచ్చేస్తానన్నాను వచ్చే సంవత్సరం కాసిన నీళ్ళు వచ్చి తాగటానికి. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాం, లేకపోతే వాస్తవం చెప్పకూడదున్నాం. మరి సాంబశివరావు గారి యొక్క పెద్ద మనసును కూడా మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏమవుతుందంటే ఏదో ఆయన పనిలాగా చేస్తున్నాడో లేకపోతే ఇంకోటి అది కాకుండా అన్ని వర్గాలకి అన్ని కులాలు. మరి చూడండి, పావులూరు సుబ్బారావు గారు బాగా సంపాదించి హైదరాబాద్లో ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఈ గ్రామాలంటే ఐకాన్ పెట్టించారు. మరి దాంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి సిబిఎన్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. తెల్లవారుజామునే కాకిల కలకలంతో కంగుతిన్న కాలనీ వాసులు. డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో కాలనీని జల్లెడ పట్టిన పోలీసులు. సరైన ధృవపత్రాలు లేని 60 వాహనాలు స్వాధీనం. పురాతన నాణేలు, కరెన్సీ నోట్లను చూసి అబ్బురుపడ్డ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు. ఆర్టీసీ మంగళగిరి డిపో డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావు దశాబ్దాల కృషికి నిదర్శనంగా ప్రదర్శన. రాజుల కాలం నాటి నాణేల నుండి నేటి కరెన్సీతో ఆకర్షణీయంగా ప్రదర్శన. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ. సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపాలిటీలో ఆర్జీలు స్వీకరించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube